హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు ప్రోకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్ గురించి నేర్చుకోబోతున్నారు. సో వాట్ ఆర్ ప్రోకారియోట్స్? ప్రోకారియోట్స్, they do not contain a distinct nuclear envelope around the nuclear material, nothing but DNA. DNA చుట్టూ ఎన్వలప్ లేనటువంటి సెల్స్ ని ప్రోకారియోటిక్ సెల్స్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఆర్కిబాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే, వీటినే సైనోబాక్టీరియా అంటారు. సో ఈ ప్రోకారియోటిక్ సెల్లో జరిగే ట్రాన్స్క్రిప్షన్ గురించి ఈ వీడియోలో చూద్దాము. సో ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెంట్రల్ డాగ్మా. సో ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సెంట్రల్ డాగ్మా. వాట్ ఈస్ సెంట్రల్ డాగ్మా? సెంట్రల్ డాగ్మా అంటే ఏంటి? సో the information, nothing but genetic information that is present on DNA కదా. సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా డిఎన్ఏ మీద ఉంటుంది. ఆ డిఎన్ఏ మీద ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంఆర్ఎన్ఏ మీద కాపీ అవుతుంది. ఈ కాపీ అయిన ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి బేస్ చేసుకొని ప్రోటీన్ అనేది తయారవుతుంది. సో మనం ఈ క్లాస్లో ఏం చూడబోతున్నామంటే ఓన్లీ ట్రాన్స్క్రిప్షన్, అది కూడా ప్రోకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్ గురించి నేర్చుకోబోతున్నాము. సో ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? సో డిఎన్ఏ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఎంఆర్ఎన్ఏ రూపంలో కాపీ అవ్వబోతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో మనకి ప్రోటీన్ ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. సో లెట్స్ సీ వాట్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ క్లాస్. ఓకే స్టూడెంట్స్, ఈ ట్రాన్స్క్రిప్షన్ ని మీడియేట్ చేసే ఎంజైమ్ పేరేంటి? ఆర్ఎన్ఏ పొలిమెరేజ్. ఎంజైమ్ పేరేంటి? ఆర్ఎన్ఏ పొలిమెరేజ్. In case of eukaryotes, there are three types of RNA polymerases for three types of RNAs. But here, single RNA polymerase that carried out entire transcription process, that is involved in the transcription of three types of RNAs such as tRNA, rRNA and mRNA. సో యూకారియోట్స్ లో అయితే ఈ మూడు ఆర్ఎన్ఏల్ని తయారు చేయడానికి మూడు రకాల పొలిమరేసెస్ ఉన్నాయి. బట్ ప్రోకారియోట్స్ లో ఒకే ఒక రకమైన ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఈ మూడు ఆర్ఎన్ఏల్ని కూడా ట్రాన్స్క్రైబ్ చేస్తుంది అనమాట. బిఫోర్ గోయింగ్ టు సీ ద డీటెయిల్డ్ లెక్చర్ అండ్ ట్రాన్స్క్రిప్షన్, యూ హ్యావ్ టు నో అబౌట్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకుందాం. లెట్స్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈ కోలి RNA polymerase. Okay, so E. coli RNA polymerase is a multi-subunit compound. So it consists of 5 polypeptide chain, students. It is a complex enzyme that consists 5 types of polypeptide chains. Let's see one by one. It consists 2 alpha polypeptide chains. Okay, students. It consists 2 alpha polypeptide chains and 1 beta polypeptide chain and 1 beta prime polypeptide chain. So and 1 sigma polypeptide chain. Totally, the RNA polymerase of E. coli that contain these 5 polypeptide chains. So it is a complex enzyme. So let's see the functions of these subunits individually. ఈ 5 పాలీపెప్టైడ్ చైన్స్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ లో ఉంటాయి. సో ఒక్కొక్క పాలీపెప్టైడ్ చైన్ లేకపోతే ఒక్కొక్క సబ్ యూనిట్ ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఆల్ఫా సబ్ యూనిట్ అనేది ఎంటైర్ ఎంజైమ్ ని అసెంబుల్ చేస్తుంది. ఇట్ అసెంబుల్స్ ఎంటైర్ ఎంజైమ్. Not only that, it interacts with promoter region. It recognizes the promoter region. Okay students, so alpha chain అనేది ఎంటైర్ ఎంజైమ్ ని అసెంబుల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రమోటర్ రీజియన్ ని రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బీటా చైన్ అన్నమాట. సో బీటా చైన్ ఏం చేస్తుంది అంటే ఆర్ఎన్ఏ చైన్ ఇలాంగేషన్ లో యూజ్ అవుతుంది. ఆర్ఎన్ఏ చైన్ ఇలాంగేషన్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బీటా ప్రైమ్ చైన్ అన్నమాట. బీటా ప్రైమ్ చైన్ అనేది ఇట్ హోల్డ్స్ ద డిఎన్ఏ.
అంటే డిఎన్ఏ మీద బైండ్ అవ్వడానికి, డిఎన్ఏని హోల్డ్ చేయడానికి ఈ బీటా ప్రైమ్ సబ్ యూనిట్ అనేది యూజ్ అవుతుంది. లాస్ట్ వన్ ఏంటి, సిగ్మా సబ్ యూనిట్. సిగ్మా సబ్ యూనిట్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్ యూనిట్ ఆఫ్ ఆర్ఎన్ఏ పొలిమరేస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇనిషియేషన్ స్టెప్. ఇనిషియేషన్ జరగడానికి ఈ సిగ్మా సబ్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. టు రికగ్నైజ్ ద ప్రమోటర్ రీజియన్, ఆర్ఎన్ఏ polymerase should contain sigma subunit. Okay, for the recognition of start point, this sigma subunit is very important. After recognition of start point, this sigma factor is released out. Okay, students. So that's why sigma factor is very important for RNA polymerase. So here you have to know two important terms related to RNA polymerase, students. First one is holoenzyme and second one is core enzyme, students. Okay, I have already told you that RNA polymerase enzyme that contain 5 subunits. I have already told you that the RNA polymerase contain 2 alpha subunits, 1 beta subunit, 1 beta prime subunit and 1 sigma subunit. The entire 5 polypeptide chains are 5 subunits are there in a holoenzyme. After initiation, after recognition of promoter region and after binding on the start point, the holoenzyme that loses sigma factor. So it is only necessary to initiate the RNA chain, to initiate the transcription. After initiation, it will be removed out. Okay, after removal of this sigma subunit, then the enzyme is called as core enzyme. So the core enzyme contain only alpha 2 subunits, beta subunit and beta prime subunit. It does not have the sigma subunit. Okay, students. So now you have to know what is holoenzyme. Holoenzyme is nothing but core enzyme plus sigma factor, students. Okay, after initiation, the sigma factor is removed out, then the core enzyme that is carried out the transcription. So initiation అయిన తర్వాత సిగ్మా ఫ్యాక్టర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఓకే స్టూడెంట్స్, సో అప్పుడు ఈ కోర్ ఎంజైమ్ మాత్రమే ట్రాన్స్క్రిప్షన్ ని కంప్లీట్ చేస్తుంది. సో sigma factor of the RNA polymerase is very important. That is important for the recognition of promoter site and also for initiation. Okay students, initiation ki promoter recognition ki sigma factor anedi very important. Okay students, let's see the detailed process of transcription. So the transcription, for our convenience, it is divided into 3 steps. First one is initiation, second one is elongation, and third one is termination. Okay students, let's see the first one, initiation. Initiation is the first step of RNA transcription. Okay students, so DNA itself is having a promoter region. So RNA polymerase will come and it recognizes the promoter region. It sits on the promoter region and then it starts the transcription. Okay students, here you have to know what is promoter region. Promoter region is nothing but it consists 2 consensus sequences. So it is a specific site for the binding of RNA polymerase. So promoter region is nothing but a binding site for
ఆర్ఎన్ఏ పొలిమరేజ్. ఎక్కడ ఉంటుంది ప్రమోటర్ రీజియన్? స్టార్టింగ్ పాయింట్. ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానికి అప్ స్ట్రీమ్ లో ఉంటుందన్నమాట. సో ఆ ప్రమోటర్ రీజియన్ లో ఇనీషియల్లీ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ వచ్చి కూర్చుంటుంది. సో ఈ ప్రమోటర్ రీజియన్ లో 2 కన్సెన్సస్ సీక్వెన్సెస్ ఉంటాయి. అవేంటి అంటే చూడండి, స్టార్ట్ పాయింట్ కి అప్ స్ట్రీమ్ ఉన్న సీక్వెన్సెస్ ని మనము -1, -2, -3 అలాగే కౌంట్ చేయాలి. ఆ డౌన్ స్ట్రీమ్ ఉన్న సీక్వెన్సెస్ +1, +2, +3 లైక్ దట్. ఓకే, సో స్టార్ట్ పాయింట్ కి 10 బేసెస్ దూరంలో. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ -10 రీజియన్ ఉంటుంది. ఇక్కడ ఒక కన్సెన్సస్ సీక్వెన్స్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ TATAAT. దిస్ ఇస్ కాల్డ్ టాటా బాక్స్. ఓకే స్టూడెంట్స్, దీన్ని టాటా బాక్స్ అంటారు. సో దీన్నే ప్రిగ్నో బాక్స్ అని కూడా అంటారు. ఓకే స్టూడెంట్స్, సో సెకండ్ కన్సెన్సస్ సీక్వెన్స్ ఏంటి అంటే ప్రమోటర్ రీజియన్ దట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ -10 to -35 బేసెస్. ఇన్ బిట్వీన్ -10 to -35 బేసెస్. ఓకే స్టూడెంట్స్, సో ఈ -35 దగ్గర అనదర్ కన్సెన్సస్ సీక్వెన్స్ ఉంటుంది, అదేంటి అంటే TTGACA. So this is also a consensus sequence. It consists a recognition site. Okay students, one is Pribno box, second one is TTGACA. One is Tata box that is present at -10 bases. So another one is TTGACA that is present at -35 sequence. Okay, in between these two there is a region called as promoter region. So that is meant for the binding of RNA polymerase. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ఎన్ఏ పొలిమరేజ్ వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది. స్టార్ట్ పాయింట్ కి అప్ స్ట్రీమ్ లో ఒక రీజియన్ ఉంది, దాన్ని ప్రమోటర్ రీజియన్ అంటాము. సో అక్కడ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ వచ్చి బైండ్ అవుతుంది. సో బైండ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇట్ స్కాన్స్ ద డిఎన్ఏ for the starting point. Now it recognizes the starting point. Okay students, so starting point ekkudundi, promoter region ki adjacent lo ఏముంది, స్టార్టింగ్ పాయింట్ ఉంది. సో ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ప్రమోటర్ మీద బైండ్ అయిన తర్వాత స్కానింగ్ చేస్తుంది స్టార్టింగ్ పాయింట్ కోసం. స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది స్టార్టింగ్ పాయింట్ మీద కూర్చొని ఉంటుంది. సో స్టార్టింగ్ పాయింట్ లో ఆర్ఎన్ఏ కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఎటువైపు, స్టార్ట్ పాయింట్ నుంచి డౌన్ స్ట్రీమ్ వైపు ఉన్న ఈ సీక్వెన్సెస్ అన్ని కూడాను ట్రాన్స్క్రిప్షన్ అవుతాయి అన్నమాట. దీని కింద ఎంఆర్ఎన్ఏ కింద కాపీ అవుతాయి, ఎంఆర్ఎన్ఏ కింద కాపీ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, సో RNA polymerase initially binds on the promoter region. It gives us a closed binary complex. ఓకే స్టూడెంట్స్, సో దీన్ని ఏమంటాము, క్లోజ్డ్ బైనరీ కాంప్లెక్స్ అంటాము. తర్వాత ఎప్పుడైతే ఇది స్టార్ట్ పాయింట్ కి వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది, 2 strands of DNA they get separated like this. సో దాన్ని ఓపెన్ బైనరీ కాంప్లెక్స్ అంటాము. Okay students, so 2 strands they get separated like this, that is called melting of DNA. Melting is nothing but separation of 2 DNA strands. So this is called as a open binary complex students. So open binary complex ఎలా ఉంటుంది అంటే చూడండి, స్టార్ట్ పాయింట్ లో ఆర్ఎన్ఏ పొలిమరేజ్ కూర్చుంది. సో డిఎన్ఏ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ మెల్టింగ్. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఈ విధంగా ఈ డైరెక్షన్ లో డిఎన్ఏని కాపీ చేస్తూ వెళ్తుంది. ఓకే స్టూడెంట్స్, సో ఎప్పుడైతే మెల్ట్ అయిందో దీన్ని మనం ఏమంటాము, ఓపెన్ బైనరీ కాంప్లెక్స్ అంటాము. సో ద మెల్టింగ్ దట్ క్రియేట్స్ ట్రాన్స్క్రిప్షన్ బబుల్. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్క్రిప్షన్ బబుల్ స్టూడెంట్స్. ఓకే,
ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఎప్పుడైతే ప్రమోటర్ రీజియన్లో కూర్చుంటుందో దాన్ని మనం క్లోజ్డ్ బైనరీ కాంప్లెక్స్ అంటాము. ఓకే, ఆఫ్టర్ స్కానింగ్ ఈస్ కంప్లీటెడ్ ద పొలిమరేజ్ విల్ సిట్స్ ఆన్ స్టార్ట్ పాయింట్. సో ఎప్పుడైతే స్టార్ట్ పాయింట్ పొలిమరేజ్ వస్తుందో 2 DNA స్ట్రాండ్స్ దే గెట్ సపరేటెడ్. ఓకే, సో 2 DNA స్ట్రాండ్స్ అనేవి సపరేట్ అవుతాయి. సపరేట్ అయినప్పుడు ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అనేది ఇలా మూవ్ అవుతూ వెళ్తుంది. సో ఎంజైమ్ DNA సపరేషన్, సో దట్ మూవ్స్ డౌన్ స్ట్రీమ్ సీక్వెన్సెస్. సో ఇలా మూవ్ అవుతూ వెళ్తున్నప్పుడు మనకి ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ అనేది తయారవుతుంది. దీన్ని ఏమంటాము అంటే ఎప్పుడైతే ట్రాన్స్క్రిప్షన్ బబుల్ ఫామ్ అయిందో దాన్ని మనం ఓపెన్ బైనరీ కాంప్లెక్స్ అని అంటున్నాము. సో ఆఫ్టర్ దాట్ ఇట్ సింథసైజెస్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ దట్ సింథసైజెస్ 2 to 3 న్యూక్లియోటైడ్స్. ఓకే, ఆ 2 to 3 న్యూక్లియోటైడ్స్ మధ్యలో, రైబో న్యూక్లియోటైడ్స్ మధ్యలో ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ కూడా ఫామ్ అవుతుంది. అప్పుడు ఇట్ కంటైన్ ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్, డిఎన్ఏ టెంప్లేట్ అండ్ ఆల్సో ఎంజైమ్. సో దిస్ కాంప్లెక్స్ is called as a ternary complex, students. First one is closed binary complex, second one is open binary complex, and third one is that contain RNA DNA hybrid, that is టెర్నరీ కాంప్లెక్స్, స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది 2 to 9 న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేస్తుంది. సో ఆఫ్టర్ యాడింగ్ ఆఫ్ 2 to 9 న్యూక్లియోటైడ్స్ వాటి మధ్య ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ కూడా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే దట్ విల్ ఫాల్ ఆఫ్. ఓకే, ఆ ఆర్ఎన్ఏ చైన్ అనేది రాలి పడిపోతుంది. సో అగైన్ ఇట్ సింథసైజెస్ 2 to 9 nucleotide sequences, ribonucleotide sequences. Again they are also fall off. ఓకే, సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇలా 4 to 5 టైమ్స్ జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాము అంటే అబార్టివ్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. అబార్టివ్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. సో ఎందుకు ఈ అబార్టివ్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది అనేది we don't know exactly. ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ yet known to scientists also. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ని అబార్టివ్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. సో వన్స్ ద ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఓవర్కమ్స్ ద abortive transcription, it continuously synthesizes RNA transcript up to a termination signal. So once the RNA polymerase overcomes the abortive transcription, so it is transcribed the mRNA up to a termination signal, students. So until and unless it reaches the termination signal, then only the transcription will be stopped. Okay, students, these are all the steps they are involved in the initiation. Okay, students, let's see the second step, elongation. Elongation step begins when the RNA polymerase that loses the sigma factor. So after initiation, what will happen? It loses the sigma factor. So the elongation part is carried out by the core enzyme, not by the holoenzyme. You have to remember, students. Now the core enzyme that is going to add ribonucleotides to the growing chain. Here 3' OH is free, students. So to this 3' OH group, 1 by 1 nucleotides, ribonucleotides, they are added to the growing chain. In this way, the RNA synthesis occurs up to the termination signal. When it reaches the termination signal, the RNA polymerase, the core enzyme that will stop transcribing RNA, and the mRNA transcript will be released out. So చూడండి, ఈ వైపు నుంచి RNA polymerase core enzyme ఉంది కదా, progressively separates the DNA strand. స్ట్రీమ్ లో మళ్ళీ రీవైండింగ్ అవుతూ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ లో అన్వైండింగ్ అవుతూ ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అనేది పాస్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో నౌ the two enzymes they are going to participate. So they are nothing but gyrase, and second one is topoisomerase 1.
So gyrase that establishes negatively supercoiling towards the downstream, and the topoisomerase enzyme that relaxes the negative supercoiling. So negative supercoiling is established by gyrase enzyme towards downstream sequences. The supercoiling will be removed by an enzyme topoisomerase 1. Okay students, let's see the termination of transcription. So let's see the termination of transcription students. Termination ante enti? Transcription stop అవుతుంది. So the termination signal itself is present on mRNA only. Okay students, సో టర్మినేషన్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేయడం ఆగిపోతుంది. దెన్ ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ అనేది దట్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ద డిఎన్ఏ డబుల్ హెలిక్స్. సో ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అనేది మాయమైపోతుంది. డిఎన్ఏ మళ్ళా డూప్లెక్స్ అయిపోతుంది. డిఎన్ఏ మళ్ళా డూప్లెక్స్ కింద మారిపోతుంది, డబుల్ హెలికల్ స్ట్రక్చర్ కింద మారిపోతుంది. దెన్ ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ అనేది రిలీజ్ అవుతుంది, కోర్ ఎంజైమ్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా కూడా? ట్రాన్స్క్రిప్షన్ టర్మినేషన్ సిగ్నల్ వచ్చినప్పుడు. టర్మినేషన్ సిగ్నల్ రీచ్ అయినప్పుడు ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది, కోర్ ఎంజైమ్ బయటకు వెళ్ళిపోతుంది. డిఎన్ఏ ఇప్పటి వరకు సపరేట్ అయ్యి ఉన్న డిఎన్ఏ మళ్ళా ఇలా డబుల్ హెలిక్స్ లాగా మారిపోతుంది. డిఎన్ఏ నార్మల్ అయిపోతుంది, ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ మాత్రం బయటకు వచ్చేస్తుంది. అంతవరకు గుర్తుపెట్టుకోండి. అయితే టర్మినేషన్ అనేది 2 టైప్స్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే రో ఇండిపెండెంట్ టర్మినేషన్ స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటి? రో ఇండిపెండెంట్ టర్మినేషన్. దీన్ని మనం ఇంట్రెన్సిక్ టర్మినేషన్ అంటాము. అంటే టర్మినేషన్ సిగ్నల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ ఎంఆర్ఎన్ఏ ఓన్లీ. ఎంఆర్ఎన్ఏ మీద టర్మినేషన్ సిగ్నల్ వస్తుంది. చూడండి, ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ తయారైంది కదా. సో దిస్ ఈస్ ద టెంప్లెట్ స్ట్రాండ్, దిస్ ఈస్ ద న్యూలీ సింథసైజ్డ్ ఎంఆర్ఎన్ఏ స్టూడెంట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే చివరికి టర్మినేషన్ రీజియన్, ఆ టర్మినేషన్ రీజియన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ జీసీ రిచ్ రీజియన్ వస్తుంది. అంటే వెంటనే వరుసగా జీసీ లైక్ ఇలాంటి రీజియన్ ఒకటి వస్తుంది అనమాట. దేని మీద? ఎంఆర్ఎన్ఏ మీద. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎంఆర్ఎన్ఏ ఫోల్డ్ బ్యాక్ అయ్యి దానికదే తిరిగి ఫోల్డ్ బ్యాక్ అయ్యి ఒక హెయిర్ పిన్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దానికదే కాంప్లిమెంటరీ బేస్ సీక్వెన్సెస్ ఫామ్ అవటం వల్ల ఒక హెయిర్ పిన్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. చూడండి, సో ఇక్కడ ఏమవుతుంది? కాంప్లిమెంటరీ జీసీ అనేవి ఏమవుతున్నాయి? బైండ్ అవుతాయి. ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉన్న వరకు బైండ్ అయ్యి ఒక హెయిర్ పిన్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దీని తర్వాత ఏమవుతుంది అంటే డిఎన్ఏ మీద పాలీ ఏ చైన్ ఉంటుంది. అంటే చాలా ఎడినిన్స్ అనేవి వరుసగా ఉంటాయి. అప్పుడు మన ట్రాన్స్క్రిప్ట్ మీద ఏమొస్తాయి? పాలీ యూ వస్తాయి. అంటే మెనీ యురాసిల్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. మెనీ యురాసిల్ రైబోన్యూక్లియోటైడ్స్ విల్ బి యాడెడ్ టు అవర్ ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్. అప్పుడు ఏమవుతుంది? ఈ మెనీ యూ రీజియన్ రావటం అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సిగ్నల్ ఫర్ టర్మినేషన్. సో ఇప్పుడు ది ఆర్ఎన్ఏ సింథసిస్ స్టాప్ చేయాలి అనే ఒక సిగ్నల్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ కి రీచ్ అవుతుంది. అప్పుడు ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఈ హెయిర్ పిన్ లూప్ రాగానే, అంటే ఈ పాలీ యూ చైన్ రాగానే టర్మినేషన్ సిగ్నల్ అనేది ఆర్ఎన్ఏ పొలిమరేజ్ కి రీచ్ అవుతుంది. అప్పుడు ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ట్రాన్స్క్రిప్షన్ స్టాప్ చేస్తుంది. అప్పుడు ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. సో దిస్ పాలీ యూ రీజియన్ that gives signals to the RNA polymerase to leave the DNA. ఓకే, నువ్వు డిఎన్ఏని లీవ్ చేసి వెళ్ళిపోవాలి అనే సిగ్నల్ అనేది ఈ పాలీ యూ చైన్లో ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ద ఎంఆర్ఎన్ఏ ఓన్లీ. ఎందుకు అంటే దీని టెంప్లెట్ స్ట్రాండ్ మీద మెనీ ఎడినిన్స్ ఉన్నాయి. దానికి ఆపోజిట్గా ఫామ్ అయ్యే ఆర్ఎన్ఏలో మెనీ యురాసిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద టర్మినేషన్ సిగ్నల్ present on RNA. That's why this is called as intrinsic termination students. Let's see the second one, that is row dependent termination. So okay students, second type of termination enti ante row dependent termination. Ante so it requires a special protein, nothing but row protein students. So this is the row protein. Chudandi, so row protein is a ATP dependent RNA stimulated helicase.
it contains 6 subunits. Okay students, so it contains 6 subunits. So that's why it is a hexamer. It is a hexamer protein. It is a hexamer protein. It contains 6 identical subunits. Okay, so these are the 6 identical subunits. Okay students, when the RNA polymerase reaches the rat site, okay students, when the RNA polymerase that reaches the rat site is nothing but termination site. So it is also called as row utilization site. Okay, then one row protein will come that moves faster than the RNA polymerase and that reaches the rat site, where it gives signals to the RNA polymerase to stop the RNA transcription. Okay students, so now the mRNA transcript will be released out as a product. అప్పుడు ఏమవుతుంది, ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది, డిఎన్ఏ తిరిగి వైండింగ్ అయిపోతుంది, డిఎన్ఏ తిరిగి నార్మల్ అయిపోతుంది, మనకి ఎంఆర్ఎన్ఏ అనేది ప్రోడక్ట్ కింద రిలీజ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, టర్మినేషన్ అనేది 2 టైప్స్, రో ఇండిపెండెంట్ టర్మినేషన్, రో డిపెండెంట్ టర్మినేషన్. రో ఇండిపెండెంట్ టర్మినేషన్లో హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది, పాలీ యూ సీక్వెన్సెస్ వస్తాయి. సో అంటే ఇంట్రిన్సిక్ సిగ్నల్ అనమాట, ఆర్ఎన్ఏ మీదే సిగ్నల్ రావటం వల్ల, టర్మినేషన్ సిగ్నల్ రావటం వల్ల టర్మినేషన్ జరుగుతుంది. సో రో డిపెండెంట్ టర్మినేషన్ అంటే ఏంటి, ఒక స్పెషల్ ప్రోటీన్ అనేది టర్మినేషన్ చేస్తుంది, దాన్ని రో ప్రోటీన్ అంటాము. ఓకే, సో ఇట్ డిటాచెస్ ద ఎంఆర్ఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ డూప్లెక్స్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.